నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎస్ఎస్సి పరీక్షల్లో ఇన్విజిలేటర్ల పాత్ర, వాళ్లు పాటించాల్సిన నియమాల గురించి ఈ అధికారిక గైడ్లైన్స్ని మనందరికీ సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. అవును, ఈ ప్రశ్న చాలా కీలకం. అసలు పరీక్ష సరిగ్గా, న్యాయంగా జరగాలంటే ఇన్విజిలేటర్ పాత్ర ఎంత ముఖ్యం? ఈ ప్రశ్నకు సమాధానమే మొత్తం పరీక్షా ప్రక్రియకు గుండెకాయలాంటిది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఈ అధికారిక మార్గదర్శకాలను స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, పరీక్ష మొదలవడానికి ముందు ఇన్విజిలేటర్లు ఏం చేయాలి? ఎందుకంటే ఎగ్జామ్ విజయవంతంగా జరగాలంటే ఈ ప్రీ ఎగ్జామ్ ప్రిపరేషనే పునాది అన్నమాట. సో స్టూడెంట్స్ హాల్లోకి రాకముందు ఇన్విజిలేటర్ బాధ్యతలేంటో చూద్దాం. టైం, ఇది చాలా చాలా ముఖ్యం. ఉదయం 8:30 కల్లా ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. షార్ప్గా 9:30 కల్లా స్టూడెంట్స్ అందరూ వాళ్ల సీట్లలో కూర్చొని ఉండాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం లేటైనా సరే నో ఎంట్రీ. సో ఈ టైమింగ్స్ విషయంలో అస్సలు రాజీపడ్డానికి లేదు, ఎందుకంటే చిన్న ఆలస్యమైనా మొత్తం ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, సెంటర్కొచ్చాక ప్రొఫెషనల్గా ఉండటం చాలా అవసరం. 2 సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఒకటి, బంధువుల్ని గాని స్నేహితుల్ని గాని సెంటర్కి తీసుకురావద్దు. 2, ఎగ్జామ్కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ని సొంత వాహనాల్లో అస్సలు తీసుకురాకూడదు. ఈ 2 పాటిస్తేనే పరీక్షలో నిజాయితీ మొదలైనట్టు. సరే, పరీక్షకు ముందు ఏం చెయ్యాలో చూశాం. మరి ఇప్పుడు అసలు సిసలైన సమయం, అంటే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇన్విజిలేటర్ బాధ్యతలేంటి? ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలేంతో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ఆర్డర్ ఉందే, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఓఎంఆర్ షీట్లు ఇవ్వాలి, తర్వాత ఫోటో అటెండెన్స్ షీట్, ఆ తర్వాత గ్రాఫ్లు, మ్యాప్లలాంటి ఏమైనా ఉంటే అవి, అన్నిటికంటే చివరన క్వశ్చన్ పేపర్లు ఇవ్వాలి. ఎందుకు ఈ ఆర్డర్ అంటే, కన్ఫ్యూజన్ లేకుండా అంతా స్మూత్గా స్టార్ట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మిగిలిన క్వశ్చన్ పేపర్లను వెంటనే సీల్ చేసేయాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది, అదే ఓఎంఆర్ షీట్. దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే స్టూడెంట్ కష్టమంతా దానిపైనే ఉంటుంది. కాబట్టి దాన్ని చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం ఇన్విజిలేటర్ యొక్క ఫస్ట్ డ్యూటీ. సరే, ఈ ఓఎంఆర్ షీట్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ రాయడం స్టార్ట్ చేయకముందే వాళ్ల డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. వాళ్లు ఫోటో అటెండెన్స్ షీట్లో సైన్ చేశారో లేదో చూసుకోవాలి. స్టూడెంట్ డీటెయిల్స్ ఫిల్ చేశాకే ఇన్విజిలేటర్ దానిపై సైన్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ షీట్స్ నలగకుండా, చిరగకుండా జాగ్రత్తపడాలి. ప్రతి షీట్ భద్రత మన బాధ్యతే. ఓకే, ఇప్పుడుదాకా ఏం చేయాలో చూశాం కదా. మరి అస్సలు చేయకూడని పనులేంటి? ఎగ్జామ్ హాల్లో ఫెయిర్ ఎన్వైర్న్మెంట్ ఉండాలంటే ఇన్విజిలేటర్ కొన్ని పనులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం. ఇవి చాలా స్ట్రిక్ట్ రూల్స్. ఎగ్జామ్ హాల్ లోపల మొబైల్ ఫోన్ వాడటం లేదా దగ్గర పెట్టుకోవటం పూర్తిగా నిషిద్ధం. అలాగే పుస్తకాలు, న్యూస్ పేపర్లు లాంటివి చదవడం కూడా కూడదు. చాలా ముఖ్యంగా సరైన రిలీవర్ లేకుండా రూమ్ వదిలి అస్సలు వెళ్లకూడదు. ఇక స్టూడెంట్స్కి ఏ రకమైన సహాయం అందించినా అది చాలా పెద్ద తప్పవుతుంది. ఈ రూల్స్ పాటిస్తేనే ఎగ్జామ్ పవిత్రతను కాపాడినట్టు. పరీక్ష అయిపోయింది, బెల్ కొట్టేశారు అంటే ఇన్విజిలేటర్ పని అయిపోయినట్టా? అస్సలు కాదు. నిజానికి ఆ తర్వాతే అసలైన కీలకమైన పనులుంటాయి. ఫైనల్ బెల్ తర్వాత ఏం చెయ్యాలో, ఆ పేపర్లను ఎలా భద్రపరచాలో, ఆ చివరి స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, లాస్ట్ స్టెప్స్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర్నుంచి ఓఎంఆర్ షీట్స్, ఆన్సర్ బుక్లెట్స్ కలెక్ట్ చేయాలి. ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఆ తర్వాత వాటన్నిటిని చీఫ్ సూపరింటెండెంట్ చెప్పిన పద్ధతిలో కరెక్ట్గా ప్యాక్ చేయాలి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జామ్ డ్యూటీ ముగిసినట్లు కాదు. ఇప్పుడుదాకా మనం చాలా రూల్స్, ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ వీటన్నిటి వెనుక ఒకే ఒక్క మూలసూత్రముంది. అదే అన్నిటినీ కలిపుంచుతుంది. అఫీషియల్ గైడ్లైన్స్లో చివర్లో చెప్పిన ఈ ఒక్క మాట ఇన్విజిలేటర్ యొక్క అసలు కర్తవ్యమేంటో చాలా పవర్ఫుల్గా గుర్తుచేస్తుంది. అదేంటంటే, నిష్పక్షపాతంగా ఉండండి అండ్ అప్రమత్తంగా ఉండండి. ఈ 2 పదాలే మొత్తం ఇన్విజిలేషన్ ప్రాసెస్ యొక్క సారాంశం. ఎందుకంటే ఒక ఇన్విజిలేటర్ చూపించే నిజాయితీ, వాళ్ల అప్రమత్తతే ప్రతి స్టూడెంట్కి సమాన అవకాశాన్నిస్తుంది. అదే కదా ఏ పరీక్షకైనా నిజమైన గౌరవం.